పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 30 దాకా ఏ విధంగా ఉంది మనం చూస్తే మేజర్లీ సెప్టెంబర్ 15 తర్వాత చాలా మార్పులు మీకు ఉన్నాయండి. బుధుడు, రవి, కుజ, గురు, రాహు అందరూ కూడా మీకు యోగిస్తున్నారనమాట. దీనివల్ల ఏంటి అంటే ఎవరైనా సరే నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి 100% తగ్గుతాయి, తగ్గేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రెండవది ట్రావెలింగ్స్ చేసి ఆనందంగా గడిపేటువంటి క్షణాలు చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే నూతన ఉద్యోగ అవకాశాలు ప్రయత్నపూర్వకంగా ట్రై చేసినా చేయకపోయినా ఒక ఉద్యోగం అనేటువంటిది రావడం కానీ సెటిల్మెంట్ వైపు అడుగులు వేయడం కానీ చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి పదవీ యోగం కనబడుతోంది. బుధుడు కాబట్టి వ్యాపార రంగంలో, వాణిజ్యంలో, స్టాక్స్, షేర్స్, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి, ఈ కామర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, డాక్టర్స్, మెడికల్ ఫీల్డ్, ఫార్మా అందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే ఏ వ్యాపారస్తులకైనా పెట్టుబడిదారులకైనా మంచి లాభాలు చూసేటువంటి సమయంగా దీన్ని చెప్పుకోవచ్చు. శుక్రబలం చాలా బాగుంది. నూతన ఉద్యోగ అవకాశాలు, క్రియేటివ్ ఫీల్డ్లో, లలిత కళల్లో, నాటక రంగాల్లో, కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి రాణింపు, జన ఆదరణ, జన ఆమోదము అన్నీ ఉంటాయి. అంటే మంచి అవకాశాలు చాలా బాగుంటాయి అన్నమాట. 7th గురుగ్రహ సంచారం చాలా బాగుంది. వివాహాది శుభ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, దాంట్లో మాకు వివాహం కావడం లేదని బాధపడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలో పెళ్లి అయిపోవచ్చు. బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. సడన్లీ పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుజబలం బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, కోర్టు సమస్యలు, రుణ బాధలు, న్యాయపరమైన చిక్కులు అందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ప్రతికూలంగా కేవలం 2 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శని, వక్రించినటువంటి శని, భాగ్యంలో కేతువు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డబ్బులు ఎవరికి బయటకి ఇవ్వద్దు. మీ చేత్తో బయటకి ఇస్తే ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. అప్పులు చెయ్యొద్దు, అప్పులు ఇవ్వద్దు, జాగ్రత్తగా ఉండండి. తండ్రి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వాహన ప్రమాదముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న స్వల్ప గాయములు అయ్యే అవకాశములు కనబడుతూ ఉన్నాయి. చతుర్థంలో శని వక్రించి ఉన్నారు కాబట్టి అన్ని పనులు అయినట్టే ఉంటాయి, కానీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి ఒక అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవడం కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ చేస్తే 100% పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.